సీరియల్ నటి సమీరా షైఫ్ ఆడపిల్ల భార్యామణి వంటి ఈటీవీ సూపర్ హిట్ సీరియల్స్తో మనందరినీ పలకరించి ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో షోస్లో కనిపించిన సమీరా ఆ తర్వాత తెలుగులో సడన్గా మాయమైపోయి తమిళ్లో దర్శనమిచ్చింది. తమిళ్లో సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఆ సీరియల్లో నటించే టైంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా గారి అబ్బాయి అన్వర్ జాన్ని కలిసింది. వారిద్దరూ కలిసి ఓ సీరియల్లో పనిచేశారు. ఆ సీరియల్కి అన్వర్ ప్రొడ్యూసర్. అయితే అదే సమయంలో వాళ్ళిద్దరికీ మనసులు కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇక పూర్తిగా యాక్టింగ్ కెరియర్కే బ్రేక్ చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ని షేర్ చేసుకుంటుంది. ఇక సమీరా యాక్ట్ చేయబోయేది లేదు అన్నట్లుగానే తన వీడియోస్లో చెప్పుకొస్తుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే బాబు తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చాలామంది అభిమానులు అడుగుతూ ఉండడంతో రీసెంట్గానే తన లైఫ్లో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంది సమీరా. ఈ మధ్య కాలంలో తనకి రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిందట. 8 వీక్స్ ఉన్న తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ అక్కడే ఆగిపోయింది. 8 వీక్స్ దగ్గర అది వెంటనే అబార్షన్ అవ్వాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పారట. దాంతో వారి ఫ్యామిలీ అంతా ఎంతో బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళానని, కొత్త సంవత్సరం ఎంటర్ అయ్యే ముందు అంటే డిసెంబర్ 31 రోజే తను ఆ టాబ్లెట్స్ వేసుకొని తన బేబీని అల్లా దగ్గరికి పంపించాను అంటూ బాధపడుతూ ఓ వీడియోని షేర్ చేసుకుంది. మరిన్ని వివరాల కోసం తన వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.